జీవికే న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. వాస్తవానికి మనం రిగ్గింగ్ గురించి ఒక ప్రోమో ఇచ్చినాం కదా, దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల లోపల 43 డివిజన్ లోపల రిగ్గింగ్ జరిగిందనేది ఒక ఆరోపణ. దీనికోసం బీఆర్ఎస్ నేత కోరుకంటి చందర్ మాజీ ఎమ్మెల్యే తను కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే వాస్తవానికి 43 డివిజన్లలో కనుక రిగ్గింగ్ జరిగితే మేయర్ అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పెట్టుకున్నటువంటి అనిల్ కుమార్ ఏరియాలో మాత్రం రిగ్గింగ్ జరగలేదా? అంటే ఈ 43 తర్వాత 44వ ఇది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆధునిక ప్రపంచం లోపల ఇంకా కూడా రిగ్గింగ్ జరుగుతుంది, బ్యాలెట్ బాక్సులు మారుతున్నాయి అనేది నమ్మొచ్చా లేదా అనేది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, జనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే నిజంగా రిగ్గింగ్ జరిగితే మిగతా స్థానాలు కూడా బీఆర్ఎస్ కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కవితక్క 6 స్థానాలు గెలుచుకుంది. మరి ఇలాంటి పరిస్థితి లోపల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎల్బీనగర్ డివిజన్ లోపల, ఎల్బీనగర్ ఎక్కడైతే ఉందో ఆ డివిజన్ లోపల మార్కపురి తిరుపతి అని సిపిఐ ఒక నాయకుడు చనిపోయాడు. కాకపోతే వాళ్ళ కొడుకు మార్కపురి సూర్య ఎలాంటి ప్రలోభాలు పెట్టకుండా సిపిఐ ఎజెండాతో వచ్చి ఆ ఏరియాలో గెలిచిండు. గెలిచింది ఎవరి మీద అంటే మాజీ మేయర్ మీద. మాజీ మేయరు బంగి అనిల్ కుమార్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా అక్కడ ఓటేయకుండా సూర్యాన్ని గెలిపించారు. మరి రిగ్గింగ్ కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బంగి అనిల్ కుమార్ మీద ఓడాలని చూసిల్లా, రిగ్గింగ్లో గెలిపించచ్చుగా. మరి అంటే ఇలాంటి వాస్తవాలను మనం గమనించాల్సి ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తి గెలిచిండంటే మామూలు విషయం కాదు. 11వ డివిజన్లో కనుక చూసుకుంటే సీనియర్ నాయకుడు పెద్దలి ప్రకాష్ గతంలో కార్పొరేటర్, వాళ్ళు ఎందుకు ఓడిపోయారు అంటే రిగ్గింగ్ నిజంగా జరిగితే కనుక వీళ్ళను మాత్రం ఓడించడానికి అధికార పార్టీ కుట్రలు చేసిందా లేదా రిగ్గింగ్ జరిగిందా, ఇవన్నీ మనకేం తెలుస్తుంది. అంటే ఇవన్నీ ఒక ప్రశ్నార్థకం. రిగ్గింగ్ నిజంగా జరిగితే అన్ని స్థానాలు కూడా గెలవచ్చు. మరి కీలకమైనటువంటి స్థానాల లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. అందరికంటే మన కార్పొరేషన్ లోపల సీనియర్ నాయకుడు బొంతల రాయేష్ అన్నకు రిగ్గింగ్ చేయలేదా? అంటే కావాలనే మరి తనకు కూడా రిగ్గింగ్ చేసి వేరే పార్టీని గెలిపించేలా, అంటే దీంట్లో అధికార పార్టీ కుట్ర ఉందా? ఇవన్నీ కూడా ఏం అర్థమవుతలేవు. అంటే నిజంగా కనుక రిగ్గింగ్ జరిగి ఉంటే బొంతల రాయేష్ గెలవాలి, పెద్దలి ప్రకాష్ గెలవాలి. మరి వీళ్ళందరూ ఎందుకు గెలవలేదు? కాంగ్రెస్ పార్టీ నిజంగా రిగ్గింగ్ చేసిందా లేదా ఇవన్నీ ఆరోపణల? ఇవన్నీ ఒక ప్రశ్నార్థకంగానే ఇదివరకు చెప్పుకున్నట్టుగా మారింది. మరి ప్రస్తుతానికి కలెక్టర్కు ఫిర్యాదు ఇచ్చినంత మాత్రాన గతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన ఏమైనా సీసీ ఫుటేజ్లు ఉన్నాయా? ఈ స్ట్రాంగ్ రూమ్ ఏదైతే కరెంటు పోయిందని అంటారు, కరెంటు పోయిన సమయంలో కూడా సీసీ కెమెరాలు పనిచేస్తాయి. ఎలాంటి సందర్భంలోనైనా ఇక్కడ నిజంగా రిగ్గింగ్ జరిగిందా లేదా అనడానికి ఒక్క ఆధారం అన్నా ఉంటే కనుక చాలా సంతోషం. కానీ ఆధారం లేకుండా జరుగుతుంది అంటే ఇది నిజమా కాదా అనేది ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయం, నాయకులు ఆలోచించాల్సినటువంటి విషయం. ఇలాంటి సందర్భం లోపల రిగ్గింగ్ అనేది జరిగిందా లేదా అంటే కలెక్టర్కు ఫిర్యాదుతో పాటు ఎలక్షన్ కమిషన్కు కూడా ఇస్తే కనుక ఏదైనా ఆధారాలు ఉంటే, మరి ఈ 43 డివిజన్ల లోపల ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవరు బయటపెట్టలేదు. అలాంటి సందర్భం లోపల మరి నిజంగా రిగ్గింగ్ జరిగిందా లేదా అని తెలుసుకోవాలంటే మనం
కొద్ది రోజులు ఆగాల్సింది. ఎందుకంటే దీని మీద కమిటీ చేస్తారా, కలెక్టర్ ఫిర్యాదును నిజంగా స్వీకరిస్తారా, ఎలక్షన్ కమిషన్ కూడా ఎండార్స్ చేస్తారా, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సింది. కాబట్టి మనం నిజంగా ఇక్కడ ఎన్నికల లోపల రిగ్గింగ్ జరిగింది అనేదాన్ని నిర్ధారించడానికి కొంత సమయం పడుతుంది. కేవలం బీఆర్ఎస్ నాయకులు ఓటమి కేవలం బీఆర్ఎస్ నాయకులు ఓటమి తట్టుకోలేకపోవడంతో ఇదంతా జరుగుతుందా మనం తెలుసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. మరో బులెటిన్ లోపల మిగతా విషయాలన్నీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. అక్కడ జరిగినటువంటి ఎన్నిక పూర్తి స్థాయిలో అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కుమ్ముక్కు అయిపోయి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా బెదిరించి అక్కడ యథేచ్ఛగా రిగ్గింగ్ చేయడంతో పాటు రాత్రిపూర కరెంటు తీసేసి బ్యాలెట్ బాక్సులనే మార్చిండ్రు అనేది ఇలా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇలా కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. 43 డివిజన్లలో రీపోలింగ్ జరగాలి. 43 డివిజన్లలో జరిగినటువంటి ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుమానాలు ఉన్నాయి మాకు. ఆ యొక్క రిజల్ట్ కి సంబంధించి మేము బ్యాలెట్లు ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఎక్కడ ఏ డబ్బాను ఓపెన్ చేసినా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు సంబంధించిన గుర్తులంతా కూడా రావడం చూస్తే మా అభ్యర్థులందరూ కూడా విస్తుపోయారు. వాడలలో చూసినట్టయితే అన్ని కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినామని వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గెలిచిన అభ్యర్థి దగ్గరికి ఎవరు పోయేటువంటి పరిస్థితి లేదు. ఓడిపోయిన వాళ్ళ ఇంటికి అందరూ కూడా వేలాది మందిగా పోయి వాడలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళను ఇలా ఓదార్చేటువంటి పరిస్థితి. అందుకోసమే మాకు ఈ యొక్క ఎన్నిక మీద అనేక అనుమానాలున్నాయి. అందుకే ఇలా కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ లో మళ్ళీ రీపోలింగ్ జరగాలనేటువంటి విధంగా మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి నిజంగా వాళ్ళకు నిజాయితీగా ఎలక్షన్ జరిపినామనేటువంటి విశ్వాసం ఉంటే, మేమే గెలుస్తామనేటువంటి ధీమా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్ కు తలొగ్గి తప్పకుండా పోలింగ్ జరిపేటువంటి విధంగా వాళ్ళు కూడా తప్పకుండా స్పందించాలని సందర్భంగా మేము కోరుతూ, అదే విధంగా ఇలా కలెక్టర్ గారికి వినతి పత్రం రామగుండం నగర కార్పొరేషన్ లోపల రిగ్గింగ్ జరిగిందా అనే అంశం మీద మాట్లాడుకుంటున్నాం. కాబట్టి దీనిలో భాగంగా ఇప్పుడు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ ఈ రిగ్గింగ్ విషయమై కలెక్టర్కు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద చర్య తీసుకోవాలని కూడా కలెక్టర్ను కోరడం జరిగింది. మరి ఇదంతా కూడా కేవలం ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ వెనుకబడుతుందనే ఉద్దేశంతో ఏదో రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే చేస్తున్నారా, లేదా కలెక్టర్కు ఈ అధికారాలు ఉన్నాయా, ఒకవేళ రిగ్గింగ్ జరిగిందంటే దానికి ఆధారాలు ఉన్నాయా, ఇవన్నిటి మీద మన కార్మిక నాయకుడు రామగుండం పారిశ్రామిక ప్రాంతం లోపల అందరికీ సుపరిచితులైనటువంటి వ్యక్తి తన అభిప్రాయం ఏంటిది అసలు అనేది తెలుసుకుందాం. చెప్పండి నరేష్ గారు. రామగుండం కార్పొరేషన్లో ఎన్నికల సందర్భంలో ఇర్రెగ్యులారిటీస్ జరిగిన అనేది వాస్తవం. నేను కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి దీని మీద ఎంక్వైరీ చేయాలని మేము కూడా స్వాగతిస్తున్నాం. దాని ప్రతిపక్షాలుగా మేము కూడా ఆమోదం తెలియజేస్తున్నాం. కానీ ఈ విషయం కలెక్టర్ గారికి తెలియదా? కలెక్టర్ గారి ఆలోచన విధానంలో ఇది లేదా? కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాట్ మెంట్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్. హీఈస్ ఆల్సో ఏ కస్టోడియన్ ఫర్ ద టెరిటోరియల్ పెద్దపల్లి. వారికి తెలుసు కానీ ఈ రోజులలో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఈ రౌడీ రాజకీయాలకు ఈ బ్యూరోక్రసీని ఎదిరించి వాళ్ళు ఉద్యోగం చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయా? ఉద్యోగం చేసి మనగలుగుతారా? ట్రాన్స్ఫర్ లేకుండా ఉలగలుగుతారా? వారికి కూడా నిర్ధారించిండు. లాట్ ఆఫ్ అట్రాసిటీస్ డన్ బై ద ఆర్ఎంసీ. ఇక్కడ అట్రాసిటీస్ జరిగినాయి. దానిపైన నెసెసరీ అప్రోప్రియేట్ యాక్షన్ కనుక కలెక్టర్ గారు తీసుకొని ఉంటే ఇవాళ బాధితులకు ఇలా కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండే సందర్భం ఉండేది. ఆర్ఎంసీ ఎన్నికల సమయంలో జరిగినటువంటి అట్రాసిటీస్ పైన ఎమ్మెల్యే గారు వారి యొక్క హస్తం ఉన్న విషయం తేటతెల్లమే. ఎమ్మెల్యే గారిని కాదని కలెక్టర్ గారు
ఈ యొక్క అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోగలుగుతారా? తీసుకోగలిగిన వారు కలెక్టర్ గారుగా మనగలుగుతారా? వాళ్ళ కుర్చీలో కూర్చోగలుగుతారా? వారు మిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉన్నది కనుక ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ రౌడీ రాజకీయాల పైన వాళ్ళు గొంతెత్తి పనిచేసేటువంటి ఫ్రీడమ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా, పోయిన ప్రభుత్వంలో కూడా ఇసుకకు సంబంధించినటువంటి మాఫియా గురించి ఒక విమెన్ కలెక్టర్ గారు వారు ఫైట్ చేస్తే ఏ విధమైనటువంటి వాళ్ళు ఎటు ట్రాన్స్ఫర్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కలెక్టర్ గారి మీద బరువు పెట్టడమే తో పాటు రానున్న రోజులలో జ్యుడిషియరీ సిస్టాన్ని కానీ, కోర్టును కానీ, లేకపోతే ఏమైనా కమిటీని కానీ ఒక రిట్ ఫైల్ చేసి ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఓడిపోయినటువంటి అభ్యర్థులు వారు ఒక జేఏసీగా ఫామ్ అయ్యి గ్రౌండ్ మీదకి వెళ్ళి ఒక మాస్ ఎజిటేషన్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ అన్ని పార్టీల వాళ్ళు ఏకమై ముక్తకంఠంతో నినాదించి బాధితులకు న్యాయం చేసే వరకు కూడా అందరూ కలిసికట్టుగా ముందట ఉండాలని చెప్పి కార్మిక క్షేత్రం నుంచి కోరుకుంటా ఉన్నాం.